బస్టాండ్లో బాలుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్న తల్లి అట. ఏం కష్టం వచ్చింది ఆమెకు పాపం. ఇదేం పని అమ్మ, కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో వెళ్ళిపోయిన తల్లి అట. ఎక్కడ కర్మర నాయన. పంపినావా? కన్న కొడుకుని 9 నెలలు కని మోసి కని పెంచిన ఆ బిడ్డని బస్టాండ్లో వదిలేసిపోయిందట. ఎందుకు పోయింది? ఏదన్నా తిండికి లేక, 3 పూటల తిండి లేక, బతకలేక, అనారోగ్య సమస్యలు, ఇంకేదన్నా బాధ ఉంటే వదిలేళ్ళింది అని అంటే దానికి ఒక సరే ఏమోలే అని అనుకోవచ్చు. కానీ దేనికోసం వెళ్ళిందట? ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడు పరిచయం అయిందట. ఆమెకి ఇక వాడితోని ఉడాయించిందట. గంటల వ్యవధిలో ఇద్దరిని పట్టుకున్న నల్గొండ పోలీసులు. తండ్రికి అప్పగించారట బాలుణ్ణి. ఏం దారుణం ఇది. మరి ఆ తండ్రికే బాబుని చెల్లిపోకపోయినావు? ఒక తల్లికి ఎట్లా వెళ్ళాలనిపించింది చెప్పండి. ఇగో యువకుడితో కలిసి బైక్ పై వెళ్తున్న తల్లి. ఇది ఎక్కడి వెళ్ళి చూడరు, గమ్మత్తున్నది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం ఒక మహిళ అమ్మ ప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయసున్న తన కుమారుణ్ణి బస్టాండ్లో అనాథగా వదిలేసి ఆ యువకుడితో వెళ్ళిపోయింది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా పోలీసుల అప్రమత్తతో ఆ చిన్నారి తండ్రి చెంతకు చేరిండు. నల్గొండ 2 టౌన్ పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని బోడుప్పల్కు చెందిన ఒక మహిళకు భర్త, 2 పిల్లలున్నారు. నల్గొండలోని ఒక సెల్ ఫోన్ దుకాణంలో పనిచేసే యువకుడితో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడ్డది. తన 15 నెలల కొడుకుతో శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నల్గొండ బస్టాండ్కు చేరిన ఆ మహిళ తన ఇన్స్టా స్నేహితుడికి ఫోన్ చేసింది. కాసేపటి తర్వాత కొడుకుని బస్టాండ్లోనే వదిలేసిన ఆ మహిళ ఆ యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోయింది. తల్లి కనిపించకపోవడంతో అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఆ బాలుడు బస్టాండ్లో తిరుగుతుండగా గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించగా బాలుడి తల్లి ఓ యువకుడితో ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోవడాన్ని గుర్తించారు. ఆ ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా వాహన యజమానికి ఫోన్ చేశారు. స్నేహితుడు తన వాహనాన్ని తీసుకెళ్లాడని ఆ యజమాని చెప్పడంతో అతని వద్ద మరిన్ని వివరాలు సేకరించారు. దీంతో బాలుడి తల్లిని, ఆ యువకుణ్ణి శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళ భర్తకి సమాచారం ఇచ్చి ఆదివారం పోలీస్ స్టేషన్కు రప్పించిన పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు. ఈ సందర్భంగా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని మహిళ కుటుంబ సభ్యులు చేసిన వినతి మేరకు పోలీసులు ఈ ఘటన పైన కేసు ఏం పెట్టలేదట. ఎంత న్యాయం అండి ఇది. కనడం ఎందుకు, వదిలేయడం ఎందుకు? బస్టాండ్లో వదిలేసినారు చూడు, సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈమె తల్లి అప్పటికి ఏడుస్తున్నట్టుంది పాప. ఆ పాప మొత్తం తిరుగుతున్నది పాపం. ఎంత అన్యాయం చూడండి పాపం. అసలు గుండె తరక్కుపోతుంది ఆ వీడియో చూస్తుంటేనే. ఏడుస్తుంది ఆ పాప. ఎంత ముద్దుగున్నదో. మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, మిగతా జనం వచ్చారు. అందరూ అలర్ట్ అయ్యారు పాపం. యువకుడు అయింది, వాడు ఇద్దరు కలిసి వచ్చారు అయింది. దాని తర్వాత ఇగో బైక్ మీద ఉడాయించింది మేడం. ఏమేనా ఓ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చారు. ఇక బైక్ ఎక్కి పోతుంది. వీళ్ళ వీళ్ళిద్దరా? ఇక్కడ నవ్వుతుందా, ఏడుస్తుందా, ఏంది వేషాలు? మొత్తానికి అందరిని పట్టుకుని పోయి ఆ బస్ స్టాండ్లో వదిలేస్తే సీసీ కెమెరాలు ఉండే కథ వ్యవహారం ఉండే. దొరకరని ఎట్లా అనుకుంటారో అర్థం కాదు.